మేడారం జాతర విశిష్టత సమ్మక్క సారాలమ్మల వీరోచిత త్యాగాన్ని స్మరించుకోవడం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. దీనిలో గద్దెలు కీలక పాత్రని పోషిస్తాయి. వీటి చుట్టూ చీరలు, కుంకుమ, బెల్లం, బంగారంగా సమర్పిస్తూ ఉంటారు. గద్దెల వెనుక రహస్యం ఏమిటంటే అవి సాక్షాత్తు దేవతల స్వరూపాలు. ఇవి సాధారణ చెక్క స్తంభాలు కావు. వాటిని గిరిజన సాంప్రదాయం, భక్తితో పూజిస్తారు. వాటి స్థానాన్ని మార్చడంపై భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వాటిని మార్చకుండానే ఆధునీకరించకుండా చేస్తామని ప్రకటించింది. త్యాగం, వీరత్వం, సమ్మక్క సారాలమ్మ, కాకతీయ రాజులపై పన్నుల భారంపై పోరాడి అమరులైన వీర నారీమణులు వారి త్యాగాన్ని స్మరించుకుంటారు. కోయ తెగతో పాటు అనేక గిరిజనులు సమ్మక్క సారాలమ్మలను తమ ఎలవేల్పుగా కొలుస్తారు. సమ్మక్క కుమారుడు జంపన్న పోరాడుతూ ఈ జంపన్న వాగులో ప్రాణాలు వదిలాడు. వాగునీరు ఎర్రబడటం ఆయన రక్తంతోనే అని, అందులో స్నానం చేస్తే ధైర్యం వస్తుందని భక్తులు నమ్ముతారు. ఇక గద్దెల రహస్యం ఏంటంటే మేడారంలో సమ్మక్క సారాలమ్మకు గుడి లేదు. కేవలం అడవిలో 4 స్తంభాలు ఉంటాయి. వీటినే గద్దెలు అంటారు. ఈ గద్దెలు సాధారణ చెక్క స్తంభాలు కావు. అవి సమ్మక్క సారాలమ్మల ప్రత్యక్ష రూపాలని భక్తుల నమ్మకం. భక్తులు చీరలు, గాజులు, పసుపు, కుంకుమ, బంగారం వంటివి సమర్పిస్తూ ఉంటారు. ఈ గద్దెల వెనుక ఉన్న రహస్యం వాటి భౌతిక రూపంలో కాకుండా దేవతలపై ఉన్న అచంచలమైన విశ్వాసం, వారి పట్ల గిరిజనులకున్న భక్తి, వారి పోరాట స్ఫూర్తిలో దాగి ఉంది.